Let us turn to Proverbs chapter 28 verse 1. దేవుని వాక్యం నుంచి సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. It says, the wicked man flees, though no one pursues, but the righteous are as bold as a lion. సామెతలు 28:1 ఎవడును తరుముకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. This verse gives us a contrast. The wicked live in fear even though there is no danger. The righteous live with courage even in the face of danger. ఈ యొక్క వచనము మరి దుష్టుడైతే తరమకుండానే పారిపోతాడు కానీ నీతిమంతులు మాత్రం సింహం వలె ధైర్యంగా ఉంటారు అనే ఒక విషయాన్ని తెలియజేస్తుంది. Have you thought of this term? Fleeing when no one is chasing. ఎవరు తరమకుండానే మరి ఒక వ్యక్తి పారిపోవడం అనే దాని గురించి, ఆ పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? Some people flee when no one is chasing. ఎవరు తరమకపోయినా కూడా కొంతమంది పారిపోతూ ఉంటారు. Because their hearts are troubled. ఎందుకంటే వారికి హృదయాల్లో గొప్ప కలవరం ఉంటుంది. The turmoil is not outside, but the turmoil is inside. The fear within you is causing the turmoil. కాబట్టి బయట నుంచి వస్తున్న పరిస్థితి ఆ కలవరాన్ని కలిగిస్తుంది కానీ లోపల అంతరంగంలో బయలుదేరి ఆ కలవరం భయంగా మారుతూ ఉంటుంది. And when our hearts are troubled, we try to do things on our own without depending on God. మన హృదయాలు ఎప్పుడైతే కలవరపడుతూ ఉంటాయో దేవుని మీద ఆధారపడకుండా సంగతులు మనం సొంతగా జరిగించాలని ప్రయత్నిస్తాం. And we become even more fearful. మరి అంతకంతకు భయభ్రాంతులకి మనం గురవుతూ ఉంటాం. Have you felt like this? మరి ఎప్పుడైనా ఆ విధంగా మీకు జరుగుతూ వచ్చిందా? Fearful, anxious, unsettled. భయము, చింత, మరి కుదురుకోలేదు అన్న భావన. Even though outside nothing is returning. బయట నుంచి ఏది కూడా భయపెట్టకపోయినప్పటికీ కూడా లోపల నుంచి భయపడుతూ ఉంటాం. Have you asked this question? Why am I hiding? Why am I running? నేను ఎందుకు ఈ విధంగా భయపడుతూ ఉన్నాను, నేను ఎందుకు దాగి ఉండాలి, నేను ఎందుకు పరిగెడుతూ ఉండాలని ఎప్పుడైనా ఆలోచించారా? You know, in the 18th century, there was a leader in the Mughal Empire by the name Genghis Khan. ఆ 18వ శతాబ్దంలో మరి మొఘల్ సామ్రాజ్యంలో జంగిస్ ఖాన్ అనే ఒక రాజు ఉన్నాడు. He had a powerful army. ఆయనకు గొప్ప బలమైన సైన్యం ఉంది. When he used to invade some place, he used to come like a storm. ఆయన మరి ఏదైనా ఒక దేశం మీద దాడి చేయాలన్నప్పుడు ఒక తుఫాన్ లాగా దాడి చేసేవాడు. And his army was fast and brutal. ఆయన యొక్క సైన్యము మరి ఎంతో భయంకరమైనదిగా, ఎంతో శక్తి కలిగినదిగా ఉంది. And here is the interesting part. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే many cities surrendered to him even without fighting, even though they were strong. అనేకమైన రాజ్యాలు బలమైనవి అయినప్పటికీ కూడా మరి ఎటువంటి యుద్ధం చేయకుండానే ఈ జంగిస్ ఖాన్ కి వాళ్ళు లోబడేవాళ్ళు. Because they were afraid of Genghis Khan's reputation. ఎందుకంటే ఈ జంగిస్ ఖాన్ యొక్క అతని గురించిన మాటలు వాళ్ళు విన్నారు, వాటి వల్ల కలిగిన భయాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా లోబడేవాళ్ళు. You know, not because they were defeated in battle, not because they were outnumbered, not because they did not have weapons or did not have fortresses, but they were terrified. అనేకమైన రాజ్యాలు మరి వాళ్ళకి బలమైన దుర్గాలు ఉన్నప్పటికీ, ఆయుధాలు ఉన్నప్పటికీ, సంఖ్యాబలం ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ కేవలం భయం వల్ల ఈ యొక్క జంగిస్ ఖాన్ కి వాళ్ళు లోబడేవాళ్ళు. Fear was his weapon. ఆ జంగిస్ ఖాన్ తన యొక్క ఆయన గూర్చిన భయాన్ని ఆయుధంగా ఉపయోగించేవాడు. You know, people used to hear what Genghis Khan had done in the other cities. వేరే రాజ్యాలలో ఈ యొక్క జంగిస్ ఖాన్ అనే రాజు ఏం జరిగించాడో ఆ రాజ్యాలు వినేవి. They heard that cities that resisted him were destroyed, burnt to the ground. There was no survivors. ఆ యొక్క రాజ్యాలని జంగిస్ ఖాన్ ఎలా తగలబెట్టాడో, ఓడించాడో, నాశనం చేశాడో వినేవాళ్ళు. And when they went to march to another city, Genghis Khan's reputation went ahead of him like a disease. కాబట్టి ఈ యొక్క జంగిస్ ఖాన్ ఏదైనా రాజ్యం మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు తనను గూర్చిన భయం కలిగించే మాటలు అతని కంటే ముందుగానే ఒక వ్యాధి వలె ఆ రాజ్యంలోకి సోకేవి. Disease that infected people with fear and terror. ఆ యొక్క జంగిస్ ఖాన్ గురించిన మాటలు ఆ యొక్క మనుషుల్లో ఒక వ్యాధి వలె సోకి గొప్ప భయాన్ని కలిగించేవి. People said, if we fight, we'll be wiped out. కాబట్టి మనం జంగిస్ ఖాన్ తో పోరాడామంటే మనల్ని తుడిచిపెడతాడు అనుకునేవాళ్ళు. So when he came, they used to open the gates and surrender to him. కాబట్టి వాళ్ళు ద్వారాలు తెరిచి ఆ జంగిస్ ఖాన్ కి వాళ్ళు లోబడుతూ వచ్చేవాళ్ళు. Not because they didn't have the strength, not because they didn't have the strength to fight back, but because in their minds they were already defeated. బయట వాళ్లకు గొప్ప సంఖ్యాబలం కలిగిన సైన్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హృదయాలలో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా లోబడేవాళ్ళు. This person didn't have to draw the sword many times in the battle.
కాబట్టి రాజ్యాలను జయించే విషయంలో జంగిస్ ఖాన్ అనేక మార్లు తన యొక్క ఆయుధాన్ని కూడా తీయకుండానే వాటిని జయించాడు. Fear had already won the battle for him in many ఎందుకంటే places. ఎందుకంటే అనేక రాజ్యాలలో జంగిస్ ఖాన్ కూర్చిన భయమే ఆయనకు ఆ యుద్ధాన్ని గెలిచేదిగా చేసింది. Now Bible says Satan uses this weapon of fear against us also. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సాతాను కూడా ఈ యొక్క భయాన్ని ఆయుధంగా చేసి మనల్ని జయిస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది. To rob us. మనల్ని దొంగిలించడానికి. You see, fear is a robber. కాబట్టి భయం అనేది ఒక దొంగిలించేదిగా ఉన్నది. And this robber usually doesn't rob your money or property. He'll rob something far more precious. నీ యొక్క వస్తు సముదాయాన్నో నీ యొక్క ధనాన్నో దొంగిలించేదిగా లేదు కానీ ఈ యొక్క భయము మరి అత్యంత ప్రశస్తమైన దానిని నీ యొద్ద నుంచి దొంగిలిస్తుంది. He robs your peace of mind. He robs your joy. నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క సమాధానాన్ని తీసివేస్తుంది. He robs your thankfulness to God. దేవుని పట్ల ఉండవలసిన కృతజ్ఞతను ఈ యొక్క భయము దొంగిలిస్తుంది. And tragically, he robs your soul also. విషాదకరంగా నీ యొక్క ఆత్మను కూడా ఈ యొక్క భయము దొంగిలించగలదు. Fear is the thief of your soul. నీ యొక్క ఆత్మను దొంగిలించేదిగా భయం ఉన్నది. And how does fear rob you? అయితే భయం ఏ విధంగా నేను దొంగిలిస్తుంది? By attacking your mind. నీ యొక్క మనసు మీద దాడి చేయడం వల్ల. He attacks your mind with the fear of the unknown. నీకు తెలియని విషయాల గురించి నీ మనసుని కలవరపరిచి అది నీ మీద దాడి చేస్తుంది. And he has a range of weapons to attack you. అనేకమైన ఆయుధాలని అది నీ మీద ఉపయోగిస్తుంది. Fear of sickness. అది అనారోగ్యం గురించిన భయం కావచ్చు. Fear of death. మరణం గురించిన భయం కావచ్చు. Fear of failure. ఆ ఓటమి గురించిన భయం అయి ఉండొచ్చు. Fear of tomorrow. రేపటి గురించిన భయం అయి ఉండొచ్చు. Fear of job loss. ఉద్యోగం లేదు అన్న భయం అయి ఉండొచ్చు. Fear of what people are talking about you. మనుషులు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారన్న భయం అయి ఉండొచ్చు. Fear of what people will do to you. మనుషులు నీ పట్ల ఏం జరిగిస్తారన్న భయం కావచ్చు. He has a range of weapons. ఇవన్నీ కూడా భయం ఉపయోగిస్తుంది. Fear robs you of your courage and leaves you timid, leaves you trembling. నీ యొక్క ధైర్యాన్ని అంతా కూడా తీసివేసి నిన్ను పిరికివానిగా, ధైర్యం లేని మనిషిగా అది మార్చివేయగలదు. Now in general there are two kinds of fears. సహజంగా భయాలు రెండు రకాలుగా ఉంటాయి. One is a healthy fear, second is an unhealthy fear. ఒకటి ఆరోగ్యకరమైన భయము, రెండవది అనారోగ్యకరమైన భయము. What's the difference? తేడా ఏమిటి? Healthy fears are the fears that protect you. ఆరోగ్యకరమైన భయాలు నిన్ను కాపాడేవిగా, సహాయపడేవిగా ఉంటాయి. Unhealthy fears are the fears that damage you. అనారోగ్యకరమైన భయాలు నిన్ను పాడు చేసేవిగా, అపాయకరంగా ఉంటాయి. You know, healthy fear is a survival instinct. It helps us to make the right decision and stay safe. ఆరోగ్యకరమైన భయాలు నీ యొక్క ఆరోగ్యాన్ని పెంచేవిగా, నీకు సహాయపడేవిగా, నువ్వు ముందుకెళ్ళడానికి ఉంటాయి. For example, you're crossing the road. You look at both the sides. That's a healthy fear because you're protecting yourself. ఉదాహరణకి రోడ్డు దాటేటప్పుడు కొంచెం భయంతో రెండు వైపులా చూస్తాము. అది ఎంతో ఉపయోగపడే భయంగా అది ఉంది. Unhealthy fear is not like that. It is an exaggerated response. It is an unreasonable response. అయితే అనారోగ్యకరమైన భయము ఏమాత్రం కూడా కారణం లేకుండా అకారణంగా ఉన్నది లేనట్లుగా ఊహించుకొని ఎక్కువగా భయపడేదిగా ఉంటుంది. For example, a healthy fear is feeling anxious before an exam or a presentation you have in office. ఈ యొక్క ఆరోగ్యకరమైన భయం చూసినట్లయితే ఏదైనా కార్యాలయంలో కానీ లేదా పరీక్షలకు ముందు కానీ కొంత చిన్న భయం కలిగి ఉంటాం లోపల. It is a healthy fear because it can motivate you to study harder. It can motivate you to prepare more thoroughly. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యకరమైన భయం మంచిది. ఎందుకంటే ఆ యొక్క పరీక్షకు మంచిగా మనం సిద్ధపడవచ్చు. అలాగే ఆ యొక్క ప్రెజెంటేషన్ కావాల్సిన సిద్ధపాటును కూడా మనం కలిగి ఉండొచ్చు. And you come out better many times because of this fear. ఈ యొక్క ఆరోగ్యకరమైన భయం వల్ల కొన్నిసార్లు మనం ఉన్నతంగా కూడా మారగలము. Now, in the same thing, unhealthy fear will be a paralyzing fear of failure. You're afraid you will fail. అయితే అదే సమయంలో అనారోగ్యకరమైన భయం ఏంటంటే ఆ యొక్క పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతావని, విఫలమవుతావని పదే భయపడుతూ మరి ఒక పక్షపాతం వచ్చిన వ్యక్తిలాగా మారిపోవటం. Then you can't concentrate on studying also. అసలు ఆ యొక్క సిద్ధపాటు మీద ఏమాత్రం కూడా ఏకాగ్రత నిలపలేనంతగా భయపడటం. And a person with this fear, he'll stop trying new things. He will stop doing new things. ఎవరైతే ఎంత గొప్పగా భయపడుతూ ఉంటారో ఇక కొత్త విషయాల మీద, నూతన తలంపులు, నూతన పనుల మీద ఏమాత్రం కూడా వాళ్ళు ఏకాగ్రత నిలపలేరు. And they miss a lot of opportunities in life. అనేకమైన అవకాశాలను జీవితంలో వీళ్ళు కోల్పోతూ ఉంటారు. Or some people can have an excessive fear of germs. కొంతమంది అయితే మరి infection. ఆ యొక్క వ్యాధి కలిగించే క్రిముల పట్ల మరి విపరీతమైన భయాన్ని కనబరుస్తుంటారు. Now if you have a healthy fear, it promotes a good hygiene. You put on mask, you wash your hands. That's a healthy fear. ఆరోగ్యకరమైన భయం ఏంటంటే మరి ఆ క్రిముల గురించిన భయంతో మరి చేతులు శుభ్రంగా కడుక్కొని కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం మంచిది. But an unhealthy fear leads to an obsession. You have a compulsive behavior. Every time you will want to wash. అయితే అనారోగ్యకరమైన భయం ఏంటంటే ఇక పదే చేతుల్ని అదే భయంతో కడుగుతూ ఉండటం.
You avoid public places. బహిరంగ స్థలాల్లో నిలబడకుండా వాటిని అవాయిడ్ చేయటం. You don't go around people at all. మనుషులున్న చోటికి వెళ్లకుండా భయంతోటి మరి దూరంగా ఉండిపోవటం. Even with precautions, you don't go. Even where you are. జాగ్రత్తలు కలిగి ఉన్నా కూడా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళలేవు. You know, that will impact the quality of your life. నీ యొక్క జీవితంలోని శ్రేష్టమైన భాగాన్ని అది ఎంత ప్రభావితం చేస్తుంది. Or worrying too much about a disease, where you will catch a disease. లేకపోతే ఎక్కడ నాకు వ్యాధి సోకుతుందా అని పదే పదే ఎక్కువగా భయపడటం. It's normal to be concerned about your health. It is normal to take precautions. నీ యొక్క ఆరోగ్యాన్ని గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, సహజంగా జరగాలి. But unhealthy fear turns to a constant self-checking, seeking endless reassurance from doctors and still not being satisfied. అయితే అనారోగ్యకరమైన భయాలు ఏంటంటే పదే పదే మరి ఆ యొక్క వైద్యుల్ని సలహాలు అడుగుతుండటం, పదే పదే దాని గురించి ఆలోచన చేయటము, అకారణమైన వాటిని కారణం లేకుండా ఆలోచించుకోవటం మొదలైనవన్నీ కూడా దాని కిందకు వస్తాయి. Unhealthy fear is where you believe when people say that you're healthy also, even after the medical test prove you're healthy, still you don't want to believe. నీ యొక్క ఆరోగ్యం బాగానే ఉందని మరి పరీక్షల్లో తేలినా వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా నీ యొక్క ఆరోగ్యం పట్ల పదే పదే నువ్వు చింతిస్తూ ఉండటము అది అనారోగ్యకరమైన భయాల కిందకు వస్తాయి. Unhealthy fear can take over a person's life. It can make you a slave. అనారోగ్యకరమైన భయము మనిషిని బానిసగా మార్చివేయగలదు. It will stop you from doing things you enjoy doing. నీ యొక్క మంచి విషయాలు సంతోషంగా జరిగించవలసిన వాటిని నువ్వు జరిగించకుండా అది ఆఫ్ చేస్తుంది. So before we go further, let me ask you a couple of questions to check what our fears may be. కాబట్టి ఈ యొక్క సందేశంలో ముందుకు వెళ్లే ముందు కొన్ని ప్రశ్నలు మనం కలిగి ఉందాం. I'll ask 3 questions. 3 ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను. In your mind answer, no need to tell anyone. In your mind answer. మీ జవాబులు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీ మనసులో చెప్పుకుంటే చాలు. In your mind circle which question describes you most. ఏ భయం నువ్వు ఎక్కువ కలిగి ఉన్నావో దాన్ని నువ్వు గ్రహించుకుంటే చాలు. Question 1. మొదటి ప్రశ్న ఏంటంటే, I am not very afraid. I am afraid only when me or someone I love is in physical danger. సహజంగా నేను భయపడను, కేవలం నేను గాని నా యొక్క సమీపస్తులు గాని ఎవరైనా భౌతికంగా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రమే కొంచెం భయపడతాను. Second question. రెండో ప్రశ్న, I am more fearful than I should be. నేను భయపడాల్సిన దానికంటే మరి ఎక్కువగా భయపడుతూ ఉంటాను. I avoid anything risky or dangerous. ఏదైనా ప్రమాదం అనిపిస్తే, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దాన్ని వెంటనే పక్కన పెట్టేస్తాను. And question 3. మూడో ప్రశ్న, I am afraid of many things on a daily basis and this changes the way I live my life. ప్రతిరోజు అనేక విషయాల గురించి నేను భయపడుతూ ఉంటాను, తద్వారా నేను జీవించవలసిన జీవితం పూర్తిగా మారిపోతూ ఉంది. If you circle 1, it's a healthy fear. ఒకవేళ నువ్వు మొదటి విషయంలో ఉన్నట్లయితే అది ఆరోగ్యకరమైన భయము. But 1 and 2 can mean that you are in the grip of an unhealthy fear. 2 and 3, sorry. మరి 2, 3 విషయాల్లో గానీ నువ్వు ఉన్నట్లయితే అది కొంత అనారోగ్యకరమైన భయాన్ని నువ్వు కలిగి ఉన్నావని అర్థం. Unhealthy fear means that worry is controlling much of your life. అనారోగ్యకరమైన భయం అంటే చింత నీ జీవితంలో చాలా భాగము చింత ఆవరించింది. It's controlling much of your behavior. నీ యొక్క ప్రవర్తన అంతటిని అది నియంత్రిస్తూ ఉంది. Though the level can vary from person to person. అయితే అది మనిషి నుంచి ఒకరి నుంచి ఒకరికి అది కొంత భిన్నంగా ఉండొచ్చు. You know, if you are gripped with this fear, the quality of your life will not improve even if you get rich. ఒకవేళ ఈ అనారోగ్యకరమైన భయం నీ జీవితాన్ని ఏలుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో నాణ్యతను నువ్వు కోల్పోతావు. నువ్వు ధనవంతురాలుగా ఉన్నప్పటికీ కూడా సరైన జీవితాన్ని సంతోషంగా జీవించలేవు. Some people have more than sufficient resources. They have possessions, property worth crores and crores, but they live with that sense of lack, that sense of fear that I don't have enough. మరి అనేక మంది ఈరోజు చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో మరి ఎంతో ఉన్నత స్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అనారోగ్యకరమైన భయం వల్ల వాళ్ళ జీవితాలను సరిగా జీవించలేకపోతూ ఉన్నారు. They live in the constant anxiety that if something happens tomorrow, you'll be very wealthy, but that is the fear that grips you. ఎంతో సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా రేపు దినాన ఏం జరుగుతుందో అన్న భయం వల్ల వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు. And our quality of life can improve only if our attitude or how we look at it changes. కాబట్టి చూసే విషయంలో మన యొక్క ప్రవర్తన మారితే తప్ప మన యొక్క జీవితం యొక్క నాణ్యత అనేది మార్పు చెందదు. And if our attitude does not change, we will live in the end of our life, we will leave everything to someone else without enjoying it ourselves.
కాబట్టి ఈ యొక్క చూసే విషయంలో వైఖరి మారినట్లయితే మనకుని అన్ని కూడా ఒక రోజున మరొకరికి వదిలిపెట్టి వాటిని ఉపయోగించాల్సినంత ఉపయోగించకుండానే జీవితాలను ముగిస్తాం. Therefore, we need to overcome this unhealthy fear. కాబట్టి ఈ యొక్క అనారోగ్యకరమైన భయాలను మనం జయించేవారిగా ఉండాలి. We can overcome these fears by depending on God's grace and choosing to be courageous. దేవుని యొక్క కృప మీద ఆధారపడి ధైర్యవంతులుగా జీవించాలని ఒక ఎంపిక చేసుకుంటేనే మనం ఈ యొక్క భయాన్ని జయించగలము. The righteous are as bold as a lion. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. From today's scripture, let us look at 4 steps to courage. ధైర్యంగా ఉండడానికి 4 మెట్లు మరి ఈ యొక్క సమయంలో మనం చూద్దాం. These 4 steps will help us move from fear to faith. ఈ యొక్క 4 మెట్లు కూడా మనం భయం నుంచి విశ్వాసంలోకి వెళ్ళడానికి, It will help us move from worry to courage. అలాగే చింత నుంచి ధైర్యంలోకి వెళ్ళడానికి మనకు సహకరిస్తాయి. First step, మొదటి మెట్టు ఏంటంటే remember your position. నీ యొక్క స్థితిని, స్థాయిని నువ్వు గ్రహించుకోవాలి, What గుర్తించాలి. does this verse say? The righteous are bold. ఈ యొక్క వచనంలో చూస్తున్నాం నీతిమంతులు మరి ధైర్యంగా ఉంటారు. You see, here in the Bible, righteous ones are those who have trusted in the Lord Jesus Christ. దేవుని వాక్యం తెలియజేసింది ఏంటంటే నీతిమంతులు అనే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. On the cross, when the Lord took away our sins on himself, he gave us his righteousness. When you have this righteousness, you are strong. ఆ కలువరి శిలువ మీద ప్రభువారు మన యొక్క పాపాలని క్షమించి మనకు నీతిని ఇచ్చారు. ఆ నీతిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యంగా So ఉంటాం. the first step to realize is who you are in the Lord Jesus Christ. కాబట్టి మొదటి మెట్టు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వేమై ఉన్నావు. The first step to courage is to know that in him you are strong. కాబట్టి మొదటి మెట్టు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు నీతిమంతుడిగా నువ్వు ధైర్యం కలిగి ఉన్నావు. In him you are accepted. ఆయన యందు నువ్వు అంగీకరించబడ్డావు. In him you are completely forgiven. ఆయన యందు నువ్వు సంపూర్ణంగా క్షమించబడ్డావు. In him you are victorious. ఆయన యందు నువ్వు జయశాలిగా ఉన్నావు. You see, when we were born again, we were born for courage, not for fear. You got to remember that. మనం తిరిగి జన్మించినప్పుడు ధైర్యంగా జీవించడానికి తిరిగి జన్మించబడ్డాం కానీ మనం పిరికివారిగా ఉండడానికి కాదు, అది గ్రహించుకోవాలి. 2 Timothy 1:7 says that, right? God has not given us a spirit of fear, but a spirit of love and power and sound mind. 2 తిమోతి 1:7 చూసినట్లయితే ఆయన మనకు పిరికితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు కానీ ప్రేమశక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడని రాయబడింది. You see, fear is a spirit. కాబట్టి భయం అనేది ఒక ఆత్మ సంబంధమైన విషయం. That means there can be a demonic aspect to it. అంటే అక్కడ దుష్టి సంబంధమైన విషయాలు కూడా అందులో దాగున్నాయి. And a demonic aspect, and that spirit didn't come from God. అయితే ఆ విధమైన దుష్ట సంబంధమైన ఆత్మ దేవుని యొద్ద నుంచి ఏమాత్రం కూడా వచ్చింది కాదు. God does not give us a spirit of fear. దేవుడు మరి భయపడే ఆత్మను ఏమాత్రం తన బిడ్డలకు అనుగ్రహించడు. This spirit is from the evil one. ఈ యొక్క ఆత్మ మరి ఆ దుష్టి నుంచి వచ్చిందిగా మరి ఉంది. Because when you are born again, you are born to be courageous, not fearful. ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించినప్పుడు నువ్వు ధైర్యంగా జీవించడానికి తిరిగి జన్మించావు కానీ భయపడటానికి కాదు. Some people say they're following the Lord, but they give too much attention to Satan. Their worry will be what Satan will do to them. కొంతమంది మరి తిరిగి జన్మించామని చెప్తారు కానీ వాళ్ళ యొక్క నిమగ్నత, వాళ్ళ యొక్క ధ్యాస అంతా కూడా సాతాను మీదే ఉంటుంది. సాతాను వాళ్ళ పట్ల ఏం జరిగిస్తాడని భయంలో జీవిస్తూ ఉంటారు. Their fears revolve around that. They forget the one whom Satan fears. కాబట్టి సాతాను ఎవరికి భయపడుతున్నారో ఆ దేవుని గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచన చేయకుండా మరి సాతానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు. So don't make Satan the most important person of your life by thinking about him all the time. కాబట్టి నీ జీవితంలో ఎక్కువ సమయం దాని గురించి ఆలోచన చేస్తూ ఆ సాతానుడు నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా నువ్వు ఆయన మార్చుకోవద్దు. Remember your position. Remember who you are in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు నీ యొక్క స్థాయి ఏమై ఉందో దాన్ని నువ్వు గ్రహించుకోవాలి. You were born for courage, not for fear. నువ్వు భయానికి కాదు కానీ ధైర్యంగా జీవించడానికి తిరిగి జన్మించావు. The second step is రెండో మెట్టు confront your fears. నీ యొక్క భయాన్ని నువ్వు ఎదిరించాలి. You see, the text says the righteous are bold as a lion. That means that boldness didn't come automatically. When you're gripped with fear, you have a choice. You have to face the fears. ఇక్కడ మరి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అంటే అది దాని అంతటికీ అది జరిగేది కాదు కానీ నువ్వు ధైర్యంగా జీవించాలని ఒక నిర్ణయం, ఒక ఎంపిక నువ్వు చేయాలి. It is not that fearful things won't happen in your life. నీ యొక్క జీవితంలో భయం కలిగించే విషయాలు జరగవని కాదు దాని యొక్క అర్థం. You have to confront. దాన్ని నువ్వు ఎదిరించాలి. Unless you stand for something, you will fall for everything somebody said. దేనికోసమైనా నువ్వు కానీ ఒక విషయం కోసం నిలబడకపోతే ప్రతి విషయానికి నువ్వు పడిపోతూ ఉంటావని ఒక దైవజనుడు చెప్పాడు. Unless you are willing to confront, demonic forces will exploit you. కాబట్టి నువ్వు ధైర్యంగా భయాలను ఎదిరించే వ్యక్తిగా లేకపోతే ఆ యొక్క దుష్ట సంబంధమైన ఆత్మలు నిన్ను జయించేవిగా ఉంటాయి. Even people will exploit you. మనుషులు కూడా నిన్ను మోసం చేసి ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. Fear will win every time. కాబట్టి భయం ప్రతిసారి కూడా నిన్ను గెలిచేదిగా ఉంటుంది. Till you face your fear and say, you're not going to win over me anymore. నీ యొక్క భయానికి నువ్వు నా మీద ఏమాత్రం కూడా జయాన్ని పొందుకోలేవు అని నువ్వు చెప్పే వరకు
By the grace of my Lord, I am going to overcome you. దేవుని యొక్క కృప చేత ఈ యొక్క భయాన్ని నేను జయించబోతున్నాను చెప్పే వరకు మనుషులు నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. You see, courage says, I am fearful, but I am going to be brave by God's grace. కాబట్టి ధైర్యం ఏమంటుందంటే నాకు భయం కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప చేత నేను నిన్ను జయిస్తాను అని చెప్తుంది. Courage says, I feel discouraged, but I am going to win by God's grace. నేను నిరాశ నిస్పృహకు లోనవుతున్నాను కానీ దేవుని యొక్క కృప చేత ఒక రోజు నేను జయిస్తాను అని మరి ధైర్యం చెప్తుంది. Someone said, courage is fear that has finished praying. ఒక వ్యక్తి ఏమన్నాడంటే ధైర్యము మరి ప్రార్థించడం ముగించిన ఒక విషయమే ధైర్యము అని చెప్పాడు. Courage responds to fear by saying, if God has promised, I believe it and I'm moving forward. దేవుడు ఇది చేస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి దీన్ని నమ్ముతున్నాను ముందుకు వెళ్తాను అని ధైర్యము సాక్ష్యమిస్తుంది. You know, there is a 95% rule of worry. చింతన గురించి మరి 95% రూల్ ఒకటి ఉంది. That means 95% of the things you worry about will not happen. ఆ 95% నియమం ఏంటంటే మరి నువ్వు చింతించే వాటిలో 95% అవి ఎప్పటికీ కూడా జరగవు. And you see, one important reason God has kept us in families is to encourage each other. మరి దేవుడు కుటుంబాలుగా పెట్టిన ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి. There was a husband who used to get worried constantly. Everything he used to get worried. ఓ భర్త ఉన్నాడు మరి ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడు కూడా చింతించేవాడుగా ఉండేవాడు. Thankfully his wife was bolder. అయితే ఆయన భార్య మాత్రం ధైర్యవంతురాలుగా ఉండేది. So when her husband used to worry, sometimes she used to tell him, stop worrying about that. కాబట్టి భర్త మరి చింతిస్తూ ఉన్నప్పుడు భార్య ఆయనతో చెప్తూ ఉండేది చింతిస్తూ నువ్వు మానివేయి అనేది. What you are worrying about is not going to happen. నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావు అది ఏమాత్రం కూడా జరగదయ్యా అని చెప్పేది. And even if it does happen, we will deal with it when it happens. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా జరిగినా ఆ రోజు దాంతో మనం మంచిగా వ్యవహరిద్దాంలే అని చెప్పేది. What an attitude, right? గొప్ప వైఖరి కదా. What you said will not happen. If it happens, we'll deal with it. నువ్వు చెప్పేది జరగదు ఒకవేళ జరిగినా కూడా దాంతో మనం వ్యవహరిద్దాం అని చెప్పేది ఆమె. May all the wives of Peace and Joy Fellowship have this attitude. మన చర్చిలో ఉన్న మరి సిస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క వైఖరిని కలిగి ఉండాలి. Husbands also. భర్తలు కూడా. You see, God has given us a sound mind that thinks through and says, is it really worth getting worried for? కాబట్టి దేవుడు మనకు ధైర్యం కలిగిన ఆత్మ అనుగ్రహించాడు. ఒకవేళ అవి జరిగినా కూడా వాటితో మనం వ్యవహరించగలము. He gives us a mind to analyze the position. కాబట్టి మన యొక్క స్థానం గురించి మనం ఆలోచన విశ్లేషణ చేసుకునే ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. And he has given us the power to overcome. అలాగే మనం వాటిని జయించడానికి కావాల్సిన శక్తిని దేవుడు మనకు దయచేశాడు. We never need to be gripped by fear or eaten by our fear. ఏ మాత్రం కూడా భయం చేత మనం హరించివేయబడకుండా భయం చేత మనం జయించబడకుండా ఉండగలము. And we have to face the fear. ఆ యొక్క భయాలను మనము ఎదిరించే వారిగా ఉండాలి. The third step. మూడవ మెట్టు Guard your mind. నీ యొక్క మనసుని కాపాడుకో. The righteous person guards his mind. నీతిమంతుడు తన యొక్క మనసును కాపాడుకుంటాడు. The one quality of a righteous person is he's alert to the sin that comes into his life. నీతిమంతుల్లో ఉన్న ఒక లక్షణం ఏంటంటే తన జీవితంలో పాపం రాకుండా చాలా బహు జాగ్రత్తగా జీవిస్తాడు. Now, if you want to be physically healthy, you're careful about what you eat, right? భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తింటామో దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. If you want a healthy mind, be careful of what is coming into your mind. అలాగే ఆరోగ్యకరమైన హృదయ మనసు కలిగి ఉండాలంటే ఆ యొక్క హృదయ మనసులోకి ఏమొస్తున్నాయి వాటి పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. There is a positive side and a negative side for this. అయితే ఈ విషయంలో కొన్ని ప్రతికూలమైనవి కొన్ని అనుకూలమైనవి ఉన్నాయి. The negative side is you have to be careful about the negative people in your life. ప్రతికూలమైన విషయాలు ఏంటంటే నీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన నెగటివ్స్ మాట్లాడే వాళ్ళ పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. Don't get upset about everything what every person says. కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పే విషయాలను బట్టి నువ్వు ప్రతిసారి కూడా చింతించాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. Remember, there are some people in your life who will keep dragging you down. గుర్తుంచుకోండి నీ జీవితంలో కొంతమంది ఆత్మీయంగా నిన్ను కింది స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. They may not want to, but at the end of it you will feel that you are dragged down. వాళ్ళు నిన్ను ఆత్మీయంగా నిన్ను కిందికి తీసుకెళ్ళాలని అనుకోరు కానీ వాళ్ళ ముచ్చట్లన్నీ విన్న తర్వాత నీకు ఆ విధంగా ఆత్మీయంగా కిందికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. Satan is using them. సాతాను వాళ్ళని ఉపయోగించుకుంటాడు. You see, generally there are two kinds of people who come into our life. మన యొక్క జీవితంలోనికి వచ్చే మనుషులందరూ కూడా రెండు రకాలుగా ఉంటారు. One is those who drain you. Second is those who refresh you. మొదటిగా ఆత్మీయంగా నిన్ను మరి ఎండబెట్టే వాళ్ళుగా ఉంటారు. ఆత్మీయంగా నిన్ను ఉన్నతంగా తీసుకెళ్లే వాళ్ళుగా ఉంటారు. You can make that out clearly when you spend some time with them. వాళ్ళతో కొంత సమయం గడిపినప్పుడు నీకు ఆ విషయం అర్థమవుతుంది. Have you noticed after we spend some time with some people, you feel very down, you feel drained, you feel discouraged. You can't think of spiritual things after that. నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరితో మాట్లాడిన తర్వాత ఆత్మీయంగా దిగిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా ఇక ఏమాత్రం కూడా కొత్త విషయాల మీద అంత ప్రోత్సాహకరంగా ఆలోచన పెట్టలేని అంతగా మరి నిరాశకు గురైన పరిస్థితి ఉందా? You see, God is giving you the spiritual discernment. Keep away from some people.
కాబట్టి దేవుడు ఆత్మీయమైన వివేచనని నీకు అనుగ్రహించాడు కాబట్టి నిన్ను ఆత్మీయంగా దిగజార్చే పరిస్థితిలో ఉన్న ఆ మనుషులను నువ్వు దూరంగా పెట్టాలి. Avoid those who drain you. You may not be able to cut them off totally నువ్వు వాళ్ళని పూర్తిగా తొలగించుకొని జీవితంలో చెప్పట్లేదు కానీ అటువంటి వారికి దూరంగా ఉండమని చెప్తున్నాం. because some of them may be in your family only. You ఎందుకంటే can't వాళ్ళు avoid them. ఎందుకంటే వాళ్ళు నీ కుటుంబంలో మరి రక్త సంబంధులే కావచ్చు, అటువంటి వాళ్ళని మనం తొలగించలేము. But also remember, avoiding someone does not mean disrespecting him. or అదే her. సమయంలో మరి వాళ్ళని కొంత దూరంగా పెట్టడం అన్నది వాళ్ళని ఏదో అవమానపరిచినట్లు కాదు దాని అర్థం. Respect them, మర్యాద ఇవ్వాలి, if necessary, help them, సహాయపడాలి. but guard your mind. See that they don't influence you. అయితే నీ మనసును కాపాడుకొని వాళ్ళు నీ మనసును ప్రభావితం చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Avoid getting affected by them. వాళ్ళ చేత నువ్వు ప్రభావితం చేయబడకుండా జాగ్రత్తగా ఉండాలి. You know, this will work if you want to make it work. ఆ విధంగా చేయాలని నువ్వు నిర్ణయించుకుంటే నిజంగా ఆ విధంగా జరుగుతుంది. So that's the third step. Guard your mind. If your mind is healthy, you will be healthy. కాబట్టి నీ మనసును కాపాడుకో. ఇది మూడో మెట్టుగా ఉన్నది. నీ మనసు మరి ఆరోగ్యంగా ఉన్నట్లయితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. The fourth step. నాలుగో మెట్టు, Use things for your advantage in your fear. You know, depend on God and use things to your advantage. కాబట్టి నిన్ను భయం కలిగించే విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దేవుని మీద ఆధారపడి వాటిని నీకు ప్రయోజనం చేకూర్చేవిగా వాటిని నువ్వు మార్చుకోవాలి. You know, being bold involves confronting your fears and also using your fears to your advantage. కాబట్టి ధైర్యంగా జీవించడం అంటే భయాల్ని ఎదిరించడం ఒకటి. రెండవది భయాల్ని నీకు ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. You see, just like petrol makes your car or scooter run, the right attitude to fear can fuel your growth. కాబట్టి ఆ యొక్క భయాన్ని మన యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే ఒక ఇంధనంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకి మరి వాహనాల్లో పెట్రోల్ ఏ విధంగా అయితే ఇంధనంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మార్చుకోవచ్చు. One person called Rajan, he was 60 years old. He's a cancer survivor. This is his testimony. మరి రాజన్ ఒక సహోదరుడు ఉన్నారు, 60 సంవత్సరాల వయసు ఆయనకి, క్యాన్సర్ వ్యాధితో బాధపడే వ్యక్తి. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏ విధంగా ఉంది? He said, I was diagnosed with 3rd stage cancer. నేను మరి క్యాన్సర్ విషయంలో 3వ స్టేజ్ లో చికిత్స పొందుతూ ఉన్నాను. And I was flooded with fear of death. మరణం గురించిన భయం నన్ను ఆవరించింది. Am I ready to meet my God? That was my fear. భయం ఏంటంటే నేను మరి మరణిస్తే ప్రభుని ఎదుర్కొంటానా, అదే భయం. And that fear drove him to read God's word like never before. ఆ భయం ఇక ఆయన్ని మరి ఇంతకు ముందు ఎన్నడూ కూడా వాక్యం చదవని రీతిలో వాక్యం చదివేలా ప్రేరేపించింది. You see, that fear, what started as a fear turned into hunger for God by God's grace. ఆ భయము దేవుని యొక్క కృప చేత దేవుని గురించిన ఆకలిని, గొప్ప ఆకలిని ఆ లేవనెత్తింది. You see, fear was the fuel that brought him closer to God. ఆ భయం ఒక ఇంధనంగా దేవునికి సమీపంగా ఆ వ్యక్తిని తీసుకొచ్చింది. You saw, fear is a fuel that set him free in the Lord. అయితే దేవునిలో గొప్ప స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ఆ భయం అతనికి తీసుకొచ్చింది. Our fear can do the same to us if we have the right attitude. అదే విధంగా మన జీవితంలో కూడా భయం ఉన్నట్లే దాని పట్ల ఉండవలసిన వైఖరి ఆ విధంగా దేవునిలో ఎదిగేలా సహాయపడుతుంది. Fear can fuel us to be more courageous people. భయము అనే మరి ఎక్కువ ధైర్యవంతులుగా మారులాగిన ఒక ఇంధనం వలె అది ఉపయోగపడుతుంది. Fear can fuel us to be more compassionate people. అలాగే గొప్ప కనికరం కలిగిన వాళ్ళకి మారిపోవడానికి భయము ఒక ఇంధనం వలె ఉపయోగపడుతుంది. Fear can fuel us to be sensitive to other people's needs. ఇతరుల యొక్క సమస్యల పట్ల మృదువుగా ఉండటానికి కనికరం కలిగిన ఉండటానికి మరి ఆ భయం ఒక ఇంధనం వలె ఉపయోగపడుతుంది. You see, every fear and difficulty we go through, it also reveals our strengths and weaknesses, right? ప్రతి ఒక్క భయము, ప్రతి ఒక్క కష్టము కూడా మన యొక్క బలాన్ని, బలహీనతలను అది తేటతెల్లం చేస్తుంది. And that gives you an opportunity to really work on your weaknesses and come out stronger. కాబట్టి బలహీనతల్లో ఉన్నట్లయితే వాటిలో నుంచి నువ్వు బయటకు వచ్చి బలవంతుడుగా మారాలని దేవుడు నిన్ను ఆశిస్తూ ఉన్నాడేమో. So we must learn to use the things we fear to advantage. కాబట్టి మన జీవితాల్లో ఉన్న భయాలన్నింటినీ కూడా మనకు ఉపయోగపడేవిగా, ప్రయోజనకరమైనవిగా మనం మార్చుకోవచ్చు. Some ways you can do it is start thanking God. ఉదాహరణకి భయపడుతూ ఉన్నట్లయితే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో నువ్వు ఎదగొచ్చు. Think of the things, you're not thanking God for the fear, but you're thanking God, you're allowing him this in my life and show me how to grow through this, Lord. కాబట్టి భయం కలిగి ఉన్నప్పుడు ప్రభువా మరి వీటిలో నేను ఎలా ఎదగాలి, ఎలా బయటికి రావాలి అనే విషయాల నిమిత్తమై నువ్వు ఆయన మీద ఆధారపడొచ్చు. Or when you go through that fear, think of all the blessings you have that is helping you cope up with this fear. ఒకవేళ నువ్వు భయం గుండా వెళ్తున్నట్లయితే దేవుడు నీకు అనుగ్రహించిన దీవెనలు, ఆశీర్వాదాలు అన్నింటిని కూడా తలపోసుకుంటూ నువ్వు దాని నుంచి బయటకు రావచ్చు. I was hearing the testimony of a godly man. ఒక దైవజనుడు గురించిన సాక్ష్యం నేను వింటూ వచ్చాను. His name was Fred. ఆయన పేరు ఫ్రెడ్. He was having a 2-year battle with cancer. He was on treatment for 2 years.
ఆయన మరి క్యాన్సర్ విషయంలో 2 సంవత్సరాల పాటు మరి దాంతో పోరాడుతూ వచ్చాడు. And slowly a stage came when the pastor came to visit him. Stage came where the disease was spreading. మరి ఆ యొక్క క్యాన్సర్ ఎక్కువవుతూ ఉన్నప్పుడు అలా ఆ సంఘ కాపరి మరి ఆయన్ని దర్శించాడు. So he said, usually when I go to a place like that, the atmosphere is very gloomy, very sad, right? మరి సంఘ కాపరి చెప్పింది ఏంటంటే, సహజంగా మనం అటువంటి గృహాలను దర్శించినప్పుడు ఎంత విచారకరమైన వాతావరణం ఇంట్లో కనిపిస్తుంది. Yes, but he said, when I went in, I felt the presence of the Holy Spirit filling that place. అయితే నేను ఈ గృహాన్ని దర్శించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ స్థలమంతా కూడా ఉన్నట్లుగా నాకు అనిపించింది. There was joy in every member. ప్రతి ఒక్క కుటుంబస్తుడి దగ్గర కూడా కుటుంబస్తుడు కూడా మరి సంతోషం కలిగి ఉన్నాడు. And this person, Fred, makes this testimony. He shares like this. అయితే మరి ఈ యొక్క క్యాన్సర్ తో బాధపడుతున్న ఫ్రెడ్ అనే వ్యక్తి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. You see, he says, many people who get cancer ask this question, why me? ఈ యొక్క మరి క్యాన్సర్ తో బాధపడుతున్న ఈ ఫ్రెడ్ అనే ఆయన ఏం చెప్పారంటే, మరి అనేక మంది ఈ విధమైన క్యాన్సర్ వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. But he said, I never asked that. I never asked the Lord, why me? అయితే నాకే ఎందుకు వచ్చింది ప్రభు అని నేను ఎప్పుడు ప్రభుని అడగలేదు అని చెప్పాడు. Because all my life I've seen God's blessings. He's been so good to me. ఎందుకంటే నా జీవితం అంతా కూడా ఆయన నా పట్ల ఎంతో దయాళుడిగా ఉండటం నేను చూశాను. He saved my soul. నా ఆత్మ రక్షించాడు. He's watching over my life. నా యొక్క జీవితాన్ని ఆయన గమనిస్తూ నడిపిస్తున్నాడు. He gave me a wonderful wife, మంచి భార్యనిచ్చాడు, a son, మంచి కుమారునిచ్చాడు, a business. మంచి వ్యాపారం ఇచ్చాడు. He's given a good home, wonderful home. He's given us a wonderful church. మంచి గృహాన్ని, మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. He's given me so many loving friends. ఎంతో మంది ప్రియమైన స్నేహితులను ఇచ్చాడు. I got so many of God's blessing. Why should I ask now, why me? కాబట్టి ఇన్ని ఇచ్చిన తర్వాత ఇక దేవుణ్ణి ఈ క్యాన్సర్ బట్టి నాకే ఎందుకు ఇచ్చావు ప్రభు అని నేను ఎందుకు అడగాలి? If it happens to other people, it will happen to me also. ఇతరులకు సంబంధించింది నాకు సంబంధించింది అనుకున్నాను. You see, brothers and sisters, this is what courage is. ధైర్యం అంటే ఇదే ప్రియులారా. It is dealing with the impossible situations of your life and still believing in the Lord and rejoicing in His goodness. అసాధ్యమైన విషయాలు, ఏమాత్రం అర్థం కాని విషయాలు జీవితంలో చోటు చేసుకున్న దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి వాటితో వ్యవహరించడమే ధైర్యం అంటే. So to sum up what we said, కాబట్టి ఇప్పటి వరకు చూసిన విషయాలన్నింటినీ మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. we all have a choice. Choose between fear or courage. కాబట్టి ధైర్యాన్ని, భయాన్ని ఎంపిక చేసుకునే ఒక ఎంపిక మనం కలిగి ఉన్నాం. Let us choose courage. ధైర్యాన్ని మనం ఎంపిక చేసుకుందాం. And you know, one of the things we enjoy as a position as God's children, దేవుని యొక్క బిడ్డలంగా మనం అనుభవించే ఒక విషయం ఏంటో తెలుసా? the Bible says you enjoy the protection of angels. దేవదూతల యొక్క భద్రతని మన జీవితంలో మనం కలిగి ఉంటాం. Hebrews 1:14 says angels are sent to serve believers. ఆ హెబ్రీ 1:14 చూసినట్లయితే మరి దేవుని యొక్క బిడ్డలను సేవించుకు పంపబడిన ఆత్మలు అని అక్కడ రాయబడింది. And there are many ways angels serve us. అనేక విధాలుగా మరి దేవుని యొక్క దూతలు మనల్ని కాపాడుతుంటారు. And one of the ways they serve us is by protecting us. మరి ఆ యొక్క దూతలు మనల్ని సేవించే విషయంలో ఒక విషయం ఏంటంటే మన జీవితాలను ప్రాణాలను వాళ్ళు కాపాడుతూ ఉంటారు. They keep God's people from danger. ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి దేవుని యొక్క బిడ్డలను దూతలు కాపాడుతుంటారు. Angels were involved in protecting Shadrach, Meshach and Abednego in the fiery furnace. ఆ యొక్క అగ్నిగుండంలో షద్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుని యొక్క దూత కాపాడింది. When Daniel was in the lion's den, the Bible says angels shut the mouth of the lions. సింహాల గుహలో దానియేలు ఉన్నప్పుడు సింహాల యొక్క నోళ్లను దేవుని యొక్క దూత వచ్చి మూసివేసింది. You can't imagine how much angels are protecting us right now. అసలు ఎంతమంది దూతలు మనల్ని కాపాడుతూ ఉన్నారు మనం ఊహించలేము. You're trying to handle your small things. They're protecting you from some things you can't imagine. చిన్న విషయాలని పట్ల వ్యవహరించడంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే మన కందని పెద్ద విషయాల నుంచి దూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. You're getting fearful about small things. You don't know what angels are doing in your life. చిన్న విషయాల పట్లనే మన జీవితంలో మనం భయపడుతూ ఉంటాం. అయితే దూతలు ఇంకా ఎంతో గొప్ప పనులు చేస్తూ ఉంటాయి. As believers, only in eternity we will know how many times angels protected us on a daily basis. కాబట్టి అనుదిన జీవితంలో దూతలు ఎంతగా మనల్ని కాపాడుతూ వచ్చాయి విశ్వాసంగా నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం గ్రహించుకోగలము. You know, something that removes my fear is when I think of four things. Something that removes my fear is what? Four things that I believe in. నా యొక్క భయాల్ని తొలగించే విషయంలో 4 విషయాలు దాగి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. One, I am loved by the Almighty God. మొదటిగా నా భయాన్ని తొలగించే విషయము నేను దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాను. Second, I am washed in the precious blood of God's Son. రెండవదిగా దేవుని యొక్క కుమారుని యొక్క ప్రశస్తమైన రక్తంతో నేను కడగబడ్డాను. Third, the Holy Spirit is within me. మూడవదిగా పరిశుద్ధాత్మ నా యందు నివసిస్తూ ఉన్నాడు. And fourth is angels encamp around me. నాలుగవదిగా దూతల యొక్క భద్రత కవచంలో నేను ఉన్నాను.
Imagine you have so much firepower that even if you enter a room full of demons, they should be the ones who are trembling, not you. కాబట్టి దెయ్యాల చేత ఆవరించబడిన గదిలోనికి నువ్వు ప్రవేశించిన నిన్ను చూసి అవి గడగడలు ఆడాలి కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. These people, we must reflect that confidence. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆ విధమైన నమ్మకం, ధైర్యం మనం కనబరచాలి. You see, during the war, two armies fight. రెండు సైన్యాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు And when one army captures the soldiers of other army, the captured soldiers are called prisoners of war. కాబట్టి ఒక సైన్యం వేరే సైన్యాన్ని జయించి వాళ్ళని ఆక్రమించుకుంటే వాళ్ళని బందీలుగా చేసుకుంటే వాళ్ళు చెరపట్టబడిన వారు అంటారు. And when you are a prisoner of war, the enemy decides how you are going to live your life. ఆ చెరపట్టబడిన వాళ్ళు ఎలా జీవించాలో ఆ యొక్క యుద్ధం గెలిచిన ఆ యొక్క రాజు నిర్ణయిస్తాడు. Enemy controls all your movements. శత్రువు ఇప్పుడు వాళ్ళ యొక్క కదలికలన్నింటినీ కూడా గమనిస్తాడు. Similarly, if Satan makes us fearful, we are becoming a prisoner of war. He is going to decide how our life is going to be. అలాగే సాతాను కూడా భయంతో నిన్ను జయించినట్లయితే నీ జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండబోతుందో సాతానే నీకు చెప్తూ నిర్ణయిస్తూ ఉంటాడు. And he will use our fears to rob us. సాతాను భయాలను ఆయుధంగా చేసుకొని నిన్ను దొంగిలిస్తాడు. To blind us, to take away our thankfulness. నిన్ను గుడ్డివాడుగా మారుస్తాడు. నిన్ను దేవునికి కృతజ్ఞత లేని వ్యక్తిగా మారుస్తాడు. A fearful person will never take risks. భయం కలిగిన వ్యక్తి ఏ మాత్రం కూడా దేవుని గురించిన విషయాలు జరిగించలేడు. They cannot love deeply. అలాగే లోతైన ప్రేమను కనబరచలేరు. They cannot dream wildly. అలాగే విస్తారమైన కళలు వాళ్ళు కలిగి ఉండలేరు. They cannot be generous. అలాగే సహాయం చేసే వాళ్ళుగా వాళ్ళు మారలేరు. Are you controlled by fear? కాబట్టి భయం చేత నువ్వు ఆవరించబడ్డావా? Are we afraid? భయపడుతూ ఉన్నామా? Are we running when nobody is chasing? ఎవరు తరమకుండానే మనం పారిపోతూ ఉన్నామా? Let us choose courage. కాబట్టి ధైర్యాన్ని మనం ఎంచుకోవాలి. Remember, courage comes by remembering our position in the Lord Jesus Christ. ప్రభు అయిన యేసునందు మనం ఏమై ఉన్నామో గ్రహించుకోవడం వల్ల ధైర్యం మనకు ప్రాప్తిస్తుంది. By remembering, when you are born again, you are born for courage, not for fear. గుర్తుంచుకోండి, తిరిగి జన్మించినప్పుడు నువ్వు ధైర్యంగా జీవించడానికి తిరిగి జన్మించావు కానీ భయపడుతూ జీవించడానికి కాదు. And also you choose courage by remembering that whatever you go through in life has to pass through God's love for you. God has to allow that, otherwise it won't happen. కాబట్టి నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ ప్రేమమడే దేవుడు ఆ పరిస్థితిని అనుమతిస్తేనే నువ్వు వెళ్తున్నావు అన్న సంగతి నువ్వు గుర్తుంచుకోవడం వల్ల నీకు ధైర్యం కలుగుతుంది. You become courageous by remembering that nothing is ever going to happen in our life, no trial, no tragedy, that God has not given us the power to overcome. కాబట్టి దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క శక్తి చేత జయించలేని కష్టం, ఇబ్బంది, ఇరుకు ఏదైనా సరే నీ జీవితంలోకి రాదు అని నువ్వు గుర్తుంచుకోవడం వల్ల నీకు ధైర్యం కలుగుతుంది. We are not born for fear. కాబట్టి భయంతో జీవించడానికి మనం తిరిగి జన్మించలేదు. When you are born again, you are born to be victorious over every problem, every struggle, every trial in life. ప్రతి ఇబ్బంది మీద, ఇరుగు మీద, పరిస్థితి మీద జయశాలిగా ఉండటానికి మనం తిరిగి జన్మించాం. But we have to lay hold of that. అయితే ఆ యొక్క విషయాల్ని మనం చేతబట్టే వారిగా ఉండాలి. That means we already have the power. అంటే ఇందుకు ముందుగానే ఆ శక్తి మనకు ఉంది. You have to learn to use that. అయితే ఆ యొక్క శక్తిని ఉపయోగించడం మనం నేర్చుకోవాలి. One of the greatest discoveries you make as believers is when you discover that many things that defeated you in your past, you have the power to overcome. ఒక విశ్వాసిగా నువ్వు కనుగొనే విషయం ఏంటంటే అనేకమైన విషయాల్ని నువ్వు జయించగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఓడిపోయావని నువ్వు గ్రహించుకుంటావు. So let us desire this courageous life. కాబట్టి ఈ యొక్క ధైర్యంతో కూడిన జీవితాన్ని మనం ఆశిద్దాం. The wicked flees when no one pursues, but the righteous are bold as the lion. ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. Let us pray. ప్రార్థించుకుందాం. Look into your own lives. God has called us to live that abundant life. Abundant life means the life which normal people cannot live. You can live this life by God's grace. And it is a gift given to a believer. Father, we thank you for this time, this precious word that reminds us that as your children, we have this righteousness, God's righteousness, that makes us bold, that removes our fear, but teach us to hold on to this. Teach us to face our fears. Teach us to remember our position in you. And teach us to use the things that happen in our life to our advantage. That we may grow in your likeness. That we may be a blessing. That we may be instruments of deliverance in your name to many others. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior,
be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.